మనం ఇలా పసుపు ముద్ద చేసినప్పుడు తల మీద కుంకుమ బొట్టు పెట్టామనుకోండి, ఆ పసుపు ముద్దకి గణపతి అని గుర్తు. గణపతి పూజ చేయాలంటే తల మీద బొట్టు పెట్టాలి పసుపు ముద్దకి. అదే గౌరీ పూజ చేయాలంటే ఆ పసుపు ముద్దకి ముఖం మీద అంటే చుట్టూ బొట్టు పెట్టాలి 3 చోట్ల. చుట్టూ బొట్టు పెట్టారంటే, ముఖం మీద బొట్టు పెట్టారంటే గౌరీదేవి, తల మీద బొట్టు పెట్టి వదిలిపెట్టేశారంటే ఆయన గణపతి అని గుర్తు. దాన్ని వేప ఆకులో పెట్టుకున్న తర్వాత 101 రోజులు కానీ 108 రోజులు కానీ మీరు పూజ చేసుకున్న తర్వాత ఈ లోపల ఏముంది, పసుపు ముద్ద ఎండిపోతూ ఉంటుంది. మనకు 4 రోజులప్పుడు ఇలా పగిలిపోయినట్టు అయిపోతుంది. ఏం పర్లేదు, ఒక చుక్క నీళ్లు వేస్తూ ఉండండి దాని మీద. ఒక 2 రోజులు అయిన తర్వాత ఒక చుక్క నీళ్లు వేసి మళ్ళీ బొట్టు పెడుతూ ఉండండి. కొద్దిగా పెడుతుంటే ఏమవుతుంది, మళ్ళీ పచ్చిగా తయారవుతుంది. అలాగ 108 రోజులు పూజ చేసుకుని ఒకవేళ ఎండిపోయినట్టుగా అయిపోయినా ఏమీ పర్వాలేదు, పసుపు ఏమీ ఇబ్బందికరం ఏం కాదు. అయిన తర్వాత ఆ పసుపు ముద్దని ప్రతిరోజు కూడా చక్కగా ముఖానికి రాసుకొని స్నానం చేసేటప్పుడు, ఎప్పుడూ 108 రోజులు అయిపోయిన తర్వాత. అలాగా శుక్రవారం నాడు మొదలుపెట్టి ఈ ఆవు పేడ పిడకను చూసారా, 108 రోజులు పూజాక దాన్ని 8 ముక్కలు చేయండి. ఇలా మధ్యలోకి విరిస్తే 2 అవుతుంది, దాన్ని విరిస్తే మళ్ళీ 2, అలా 8 ముక్కలు చేయండి. చేసిన తర్వాత శుక్రవారం నాడు సాయంత్రం పూట ఆ ఏదైతే పిడక ముక్క ఉందో మొదటి ముక్కను వెలిగించండి. వెలిగించి దాని మీద సాంబ్రాణి ధూపం కానీ గుగ్గిలం ధూపం కానీ వేయండి. ఇల్లంతా తిప్పండి, ఒక ప్లేట్లో పెట్టుకుని. అప్పటి నుంచి మొదలుపెట్టి శుక్రవారం, శనివారం, ఆదివారం, సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, మళ్ళీ శుక్రవారం 8 రోజులు 8వ ముక్క అయిపోతుంది. 8 ముక్కలు అయిపోతాయి. ధూపం చేసుకోండి, లక్ష్మీ అనుగ్రహం మీకు కలుగుతుంది. మళ్ళీ తర్వాత రోజు ఆవు పేడ తెచ్చుకోండి, మళ్ళీ పిడక చేసుకోండి, మళ్ళీ ఎండబెట్టండి. ఎండిన తర్వాత మళ్ళీ దాని మీద వేపాకు పెట్టండి, దాని మీద పసుపు ముద్ద పెట్టండి, పసుపు ముద్దకి ముఖం మీద బొట్టు పెట్టండి, మళ్ళీ పూజ మొదలు పెట్టుకోండి. అలా మీ ఇంట్లో ఉన్నటువంటి దరిద్రాలు పరారైపోయే వరకు, ఊరి చివరికి పారిపోవాలి, మీ ఇంట్లో దరిద్రం అనేది కనపడకూడదు ఇంకా. అప్పటి వరకు చక్కగా చేసుకోండి అమ్మా. జయం.